తెలంగాణ డీసెట్కి సంబంధించిన ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ డేట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఆ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంకొక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ మీకు ఫేజ్ 1లో ఎవరైతే మిస్టేక్ చేసిన వాళ్ళు కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కొన్ని పెట్టుకొని కాలేజ్ రాని వాళ్ళు అండ్ మంచి ర్యాంక్ ఉండి కూడా కొంతమంది మిస్టేక్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ చేయకండి. సో టోటల్ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో దట్ ఎవరైతే లైక్ పక్క డిఎడ్ సీట్ కావాలంటే మీరు అన్నీ వినండి. అన్నీ వింటే మీకు ఏదో ఒక పాయింట్ మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎవరైతే తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ రాసి ఇంతవరకు అసలు సర్టిఫికేట్ వెరిఫికేషనే వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, అంటే ర్యాంక్ వచ్చింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేరు కదా, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ ఇచ్చారు, మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో 5th డిసెంబర్ 2024. సో ఈ 5th డిసెంబర్ రోజు ఎవరైతే ఇంకా వెళ్ళలేరో, డిఎడ్ చేయాలని ఉంది అనుకున్న వాళ్ళు మీరు 5th రోజు వెళ్ళొచ్చు. సో మెయిన్ పాయింట్ ఇక్కడ నాట్ అటెండెడ్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే ఆ వెరిఫికేషన్లో వెళ్ళలేరో వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి కొంతమంది ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా వెళ్ళండి. సో మీరు కూడా వెళ్ళి మీ యొక్క ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు అప్డేట్ చేసుకోండి. సో దట్ క్యాస్ట్ వల్ల మీకు రిజర్వేషన్ వస్తుంది, ఇన్కమ్ వల్ల మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ 2 సర్టిఫికేట్స్ మిస్టేక్ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు కూడా వెళ్ళండి. సో ఎక్కడికి వెళ్ళాలి? సో ఎవరైతే వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఏమైనా అప్డేట్ చేసుకొని వాళ్ళు అనుకుంటే మీరు గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్, సో ఏవైతే డైట్ కాలేజ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, టోటల్ మన తెలంగాణలో టోటల్ 10 కాలేజెస్ ఉన్నాయి. ఆ 10 కాలేజెస్కి మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక డిఎడ్ కాలేజ్కి వెళ్ళి 5th రోజు మీకు ఏమన్నా వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏమన్నా సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి. సో ఇది మెయిన్ పాయింట్. కాకపోతే వాళ్ళు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించే పిలిచారు, కానీ క్యాస్ట్, ఇన్కమ్ కావచ్చు ఏమన్నా మీ దగ్గర పెండింగ్లో ఉంటే మీరు వెళ్ళి చేసుకోండి. సో దట్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ డేట్స్. సో ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో ఆల్రెడీ కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఫ్రెష్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి మీకు కూడా వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో డేట్స్ వచ్చేసి 7th డిసెంబర్ టు 9th డిసెంబర్. సో 7th, 8th, 9th 3 days ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరూ 7th రోజు మీరు సబ్మిట్ చేయకండి. 8th రోజు మెల్లగా మీరు కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్స్ కావచ్చు లిస్ట్ రాసుకున్న తర్వాత మీరు సెండ్ చేయండి. సో లాస్ట్ టైం మనకి ఎడిట్ ఆప్షన్ లేదు, ఈసారి కూడా ఉండకపోవచ్చు. సో పెట్టే ముందు అన్నీ ప్రాపర్గా పెట్టారా లేదా చూసుకొని సబ్మిట్ చేయాలి 7th to 9th. థర్డ్ పాయింట్ సీట్ అలాట్మెంట్. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారో అందులో మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి 13th డిసెంబర్ 2024 రోజు మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఈ థర్డ్ పాయింట్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, స్లైడింగ్ ఆప్షన్ అండ్ ఫ్రెష్ క్యాండిడేట్స్కి సీట్ అలాట్మెంట్. సో ఈ స్లైడింగ్ అంటే ఏం లేదు. సో ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళు. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ 2 పెడతారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, నేనేం చేశాను, నాకు ఎక్కడనో వేరే జిల్లాలో ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ నాకు నచ్చిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్ పెడతా, నెక్స్ట్ మిగతా అన్ని డిఎడ్ కాలేజ్ పెడతా. సో మీకు నచ్చినవి పెట్టాలి మళ్ళీ. సో పెట్టిన తర్వాత సపోజ్ నాకు కొద్దిగా దూరం కాలేజ్ కాకుండా ఇప్పుడు మంచి కాలేజ్ వచ్చింది. సో మంచి కాలేజ్ వస్తే ఏం చేస్తారు, ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్రెష్గా మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలోనే మీరు వెళ్ళాలి. మళ్ళీ నాకు ఫేజ్ 1ది కావాలి, నాకు ఇప్పుడు ఇది వద్దంటే అట్లా ఇవ్వరు. సో ఇది స్లైడింగ్ ఆప్షన్. సో స్లైడింగ్ అంటే మీకు ఫేజ్ 2లో కొత్త కాలేజ్ వస్తే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి స్లైడ్ అవుతారు, ఫేజ్ 1 వేరే వాళ్ళకి ఇస్తారు. అండ్ ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏదైతే ఫేజ్ 2లో వస్తుంది కాలేజ్ అదే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీకు సీట్ వస్తే ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తుంది. సపోజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అసలు కాలేజెస్ చేంజ్ అవ్వలేదు, ఫేజ్ 1 ఉంటుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కాలేజ్ చేంజ్ అన్న అవుతుంది, లేదంటే అదే కాలేజ్ ఉంటుంది. ఆ సీట్ అనేది పోయేది ఉండదు, మీకు కాలేజ్ చేంజ్ అయితే ఆ సీట్ పోతుంది. కాలేజ్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, అసలు హెవీ కాంపిటీషన్ వల్ల మీకు ఎక్కడ సీట్ రాలేదు, ఈ కాలేజ్ ఉంటుంది, ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది మనకు స్లైడింగ్కి గురించి. ఫ్రెష్ అంటే ఫేజ్ 1లో రాలేదు, ఇప్పుడు ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఏదో ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజే మీకు వెళ్ళాలి. ఇది సీట్ అలాట్మెంట్ 13th రోజు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చింది, సీట్ అలాట్మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఆ కాలేజ్లో ఎంతైతే ఫీజు చూపిస్తుందో 12,000 కావచ్చు, కొందరికి 2,000 గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఎంత ఫీజు చూపిస్తుందో అంత మీరు ఆన్లైన్లో పే చేసుకోవాలి. సో పేమెంట్ ఆఫ్ ఈ 4th పాయింట్, పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ అడ్మిషన్ లెటర్. పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత అది
డౌన్లోడ్ చేసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అంటారు, అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అదంతా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డేట్స్ వచ్చేసి 13th to 17th. సో 13th, 14th, 15th, 16th, 17th. సో వెంటనే మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డిసైడ్ అయిన తర్వాత ఓకే ఈ కాలేజ్ నేను వెళ్తా అనుకుంటేనే మీరు మనీ పే చేసుకోవచ్చు. సో 13th to 17th వరకు ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మీరు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 5thలో ఏమి ఇచ్చారంటే ఆఫ్టర్ స్లైడింగ్ ఆప్షన్ అండ్ సీట్ అలాట్మెంట్ అండర్ phase 2. అంటే ఇక్కడ phase 2 అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు phase 1లో ఒక కాలేజ్ వచ్చి phase 2లో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు స్లైడింగ్ క్యాండిడేట్స్ అంటారు. అండ్ ఇంకొక పాయింట్ సీట్ అలాట్మెంట్ అండర్ phase 2, అంటే phase 1లో సీట్ రాలేదు కానీ phase 2లో ఒక కాలేజ్ వచ్చింది. వాళ్ళు ఈ సీట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ కన్వర్జన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆర్డర్ ఆన్ 18/12/2024. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్, మీరు పేమెంట్ కడితేనే ఆ సీట్ అనేది మీకు బుక్ అవుతుంది. సపోజ్ పేమెంట్ ఆప్షన్ లాస్ట్ డేట్ ఎప్పుడు 17th. సో 17th ఆన్ బిఫోర్ మీకు ఏదో ఒక కాలేజ్ వస్తే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే మీకు సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. హోల్డ్లో ఇప్పుడు phase 2లో మ్యాండేటరీగా కాలేజ్కి వెళ్ళాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కాలేజ్ వస్తుంది, మంచి ర్యాంక్ ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, కొందరు గవర్నమెంట్ కాలేజ్ వస్తేనే చేద్దాం అనుకుంటారు, కొందరు మా జిల్లాలో వస్తేనే చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు, ఫీజు కడితే ఆ సీట్ వాళ్ళకి వస్తుంది. కొందరు ఫీజు కట్టారు, నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళకి మంచి ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు ఆ సీట్స్ ఉంటాయి కదా, మిగిలిపోయిన సీట్స్, అంటే ఇక్కడ phase 1 phase 2 తర్వాత ఏవైతే మిగిలిపోయిన సీట్స్ అన్నీ మనకేం చేస్తారంటే ఈ 18th రోజు మిగిలిపోయిన సీట్స్ అందరికీ మెరిట్ ఆధారంగా సీట్స్ మళ్ళీ కేటాయిస్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 17th లోపు phase 1 phase 2లో అందరూ ఫిల్అప్ అయిపోతారు. కానీ ఎవరైతే ఫీజు కట్టని వాళ్ళు, ఎవరైతే అక్కడికి నాకు ఇష్టం లేదు ఈ కాలేజ్ అనుకొని ఫీజు కట్టరు, వాళ్ళందరూ మనకు 18th రోజు మెరిట్ ఆధారంగా మళ్ళీ వాళ్ళు సీట్ ఇస్తారు. సో 18th రోజు ఇస్తారు. ఇదే దీని యొక్క మీనింగ్. ఆఫ్టర్ స్లైడింగ్ ఆప్షన్ అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ phase 2, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ కన్వర్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆర్డర్. సో మెరిట్ ప్రకారంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నాది నిర్మల్ జిల్లా, నాకు ఎక్కడనో మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్ వచ్చింది, నాకు ఇప్పుడు ఏం చేస్తే నేను ఫీజు కట్టా కానీ నాకు సీట్ అలాట్మెంట్ సీట్ వచ్చింది. కానీ 17th లోపు మీరు ఫీజు కడితే ఆ సీట్ నాకు ఉంటుంది, నేను ఏం చేస్తా కట్టకపోతే ఆ సీట్ అనేది అట్లనే హోల్డ్లో ఉంటుంది. అయితే అలాంటి సీట్స్ అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 18th రోజు అవన్నీ యాడ్ చేసి ఇప్పుడు అదే కాలేజీలో ఆ మహబూబ్ నగర్ స్టూడెంట్ ఉంటారు, అతను అక్కడ వస్తే చేద్దాం అనుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్కి మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి అది ఇస్తారు సీటు. సో ఇలా బ్యాక్లాగ్ అవ్వద్దని 18th రోజు రిమైనింగ్ సీట్స్ అన్నిటికీ ఇచ్చేస్తారు. సో అది 18th రోజు. సో ఇది కన్ఫ్యూజ్ అవుతారని కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 6th కాలేజ్ రిపోర్టింగ్. సో ఎవరైతే phase 2లో సీట్ వచ్చిన వాళ్ళు మ్యాండేటరీగా కాలేజ్కి వెళ్ళాల్సిందే. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 18th to 21. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు 18th, 19th, 20, 21. సో ఇప్పుడు phase 1లో సీట్ వచ్చి ఇప్పుడు వెళ్ళని వాళ్ళు మ్యాండేటరీగా ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకపోతే సీట్ అవుతుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు కాలేజ్ రిపోర్టింగ్, ఇప్పుడు phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చారు. phase 2లో ఇంకొక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు ఈ phase 1 కాలేజ్ నుంచి phase 2కి రావాలి. మీరు అక్కడ ఏవైతే టీసీ కావచ్చు, ఒరిజినల్స్ ఏమైతే ఇచ్చారో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ phase 2లో మీరు సబ్మిట్ చేయాలి. సో అందుకే ఇక్కడ టైం గ్యాప్ ఇచ్చారు. సో phase 2లో వేరే కాలేజ్ వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా 18th, 19th మీరు పాత కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని కొత్త కాలేజ్కి ఇచ్చేసేయాలి. సో కన్వర్షన్ సీట్స్ పేమెంట్. సో ఇప్పుడు ఇది మనకు కన్వర్షన్ సీట్స్ వచ్చేసి 18th రోజు రిమైనింగ్ సీట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు కదా సీట్స్. ఆ 18th నుంచి 21 లోపు మీరు కూడా ఫీజు కట్టాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయాలి సర్టిఫికేట్స్తోని. సో ఇది 6th పాయింట్ కాలేజ్ రిపోర్టింగ్ గురించి. 7th పాయింట్, ఈ 6 పాయింట్సే మనకు వెబ్సైట్లో ఉన్నాయి. ఈ 6 పాయింట్స్ ఎవరికన్నా అర్థం కాకపోతే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు 7th పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ఆల్రెడీ చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి phase 1లో, అందుకే మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రాలేవు. సో మనకు యాజ్ పర్ నాలెడ్జ్ మనకు ఒక 8 to 10 కాలేజెస్ అయితే యాడ్ అవ్వాలి. సో మనకు కాలేజెస్ ఇంకా అప్డేట్ చేయలేరు, ఈ రోజు కావచ్చు రేపు ఎల్లుండి అప్డేట్ చేస్తారు కాలేజెస్ లిస్ట్. సో అది వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. పాత కాలేజెస్కి సంబంధించిన లిస్టు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో ఎవరైతే చూడాలనుకుంటారో చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ 8th పాయింట్ వచ్చేసి ట్యూషన్ ఫీ.
ఈ ట్యూషన్ ఫీ వచ్చేసి మీకు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓన్లీ కొత్తగా అసలు ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే మళ్ళీ పేమెంట్ చేయాలి, మీకు సీట్ బుక్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీకు పేమెంట్ చేసిన వాళ్ళు అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు కొంచెం ప్రైవేట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఆ మనీ అనేది మీకు రీఫండ్ చేస్తారు. ఆ రీఫండ్ ప్రాసెస్ మళ్ళీ వేరే సపరేట్ ఉంటుంది, అది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ట్యూషన్ ఫీ గురించి. 9th పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ మీకు ఈ కాలేజ్ రిపోర్టింగ్ 18th to 21 ఒరిజినల్స్ అన్ని జిరాక్సెట్స్ ఫోటో అన్నీ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సో 10th పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి. సో ఫస్ట్ పాయింట్ బేసిక్ వచ్చేసి మీకు నచ్చిన కాలేజ్, మీరు ఎందులో డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టండి. సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ నా ర్యాంక్ పెద్దగా ఉంది, రాదేమో అనుకున్నప్పుడు మీరు అన్ని కాలేజ్ పెట్టాల్సిందే. ఎగ్జాంపుల్ మీ పక్క జిల్లా పెట్టండి, నెక్స్ట్ ఇంకొక జిల్లా, అలా 33 డిస్ట్రిక్ట్స్ మీకు డిస్టెన్స్ వైజ్ దూరం అట్లా పెట్టుకుంటా అన్నీ పెట్టేసేయండి. సో అలా పెడితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్లాగ్స్ రావద్దని ఇప్పుడు ఈ కన్వర్షన్ సీట్స్ పెట్టారు కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అన్ని కాలేజ్ పెట్టండి. సపోజ్ మీకు నచ్చని కాలేజ్ కూడా పెట్టండి, కింద పెట్టండి. ఫస్ట్ ఒక 10 కాలేజెస్ అనుకున్నారు, 10 తర్వాత ఏవైతే రిమైనింగ్ ఉంటాయో అన్నీ పెట్టేసేయండి. అన్నీ పెడితే 10లో రాకపోయినా మీకు 11th వస్తుంది. ఓకే నాకు అక్కడ రాలేదు ఇక్కడ వచ్చింది, సపోజ్ నేను అడ్జస్ట్ చేస్తా అంటే అప్పుడు ఆ అవకాశం ఉంటుంది. సపోజ్ 2-3 కాలేజ్ పెట్టి మిగతా అన్ని పెడితే అయిపోతుండే, ఏదో ఒక కాలేజీలో వస్తుండే, నేను మేనేజ్ అటెండెన్స్ మనీ పే చేసి మేనేజ్ చేసుకుంటుంటిని అట్లా అనుకుంటారు. కాబట్టి ఈ మిస్టేక్ చేయకండి. సో ఫ్రెషర్స్ ఎవరైతే డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో ఉన్న వాళ్ళు మీరు మిస్టేక్స్ చేయకండి, మంచి అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. వెబ్ ఆప్షనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్ని కాలేజ్ పెడతారో అందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటేనే సీట్ వస్తుంది. సో మీ యొక్క ర్యాంక్ మంచిగా ఉండాలి, మీ క్యాష్లో మీరు టాప్ ఉండాలి, అప్పుడే మీకు సీట్ అనేది వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి వెబ్ ఆప్షన్కి సంబంధించినవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా వెబ్సైట్లో మనకు కాలేజ్ లిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియో ఇంకొకటి ఏమైనా చేస్తా. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి సంబంధించిన నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. సో ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ వస్తే అందులో మెసేజ్ కావచ్చు, లింక్స్ కావచ్చు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.